అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య కేసులో ఇప్పటికే ఒక 4 జైల్లో ఉన్నారు. అందులో పల్లె మురళి, పల్లె మల్లేష్, చెన్నరాయుడు, గోవింద్ అని 4 ఆల్రెడీ జైల్లో ఉన్నారు. పల్లె మురళి అయినటువంటి నిందితుడిని మనం పోలీస్ కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేయగా ఇంకా ఒక 4 పాత్ర ఉన్నట్టుగా అతని ఇంట్రాగేషన్ లో వచ్చింది. సూదుల దేవేందర్ ను చంపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళతో మాట్లాడుకొని చెప్పిన ప్రకారంగా 30 లక్షలు ఇస్తాను అని చెప్తే వీళ్ళు అందరూ కలిసి 7వ తారీఖు రోజు మురళిని, మన దేవేందర్ ను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యాపారస్తులాగా పరిచయం చేసుకొని 2-3 సార్లు తిరిగి 7వ తారీఖు నాడు పథకం ప్రకారంగా అందరూ కలిసి హత్య చేయడం జరిగింది. ఈ హత్య చేసి అప్పటి నుంచి తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఈ శంకర ప్రసాద్ కు గత నేర చరిత్ర చాలా ఉంది. దాదాపు 15-20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 3 మర్డర్ కేసుల్లో, తర్వాత కిడ్నాప్ కేసుల్లో, నక్సలైట్ లాగా తుపాకులు పెట్టి బెదిరించిన కేసుల్లో కూడా ఇతనికి హిస్టరీ ఉంది. అలాగే మార్నేని రాజు కూడా 4 మర్డర్ కేసులు, అలాగే దొంగతనం కేసు, స్నాచింగ్ కేసు హైదరాబాద్ లో ఒక 70 వరకు ఉన్నాయి. మీద వీళ్ళు జైల్లో కూడా 7-8 సంవత్సరాలు జైల్లో కూడా ఉండి శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళే. వాళ్ళతోటి పరిచయం చేసుకొని ఈ హత్యను పథకం ప్రకారంగా చేసి తప్పించుకొని తిరుగుతుంటే ఈ రోజు మనకు నమ్మదగిన సమాచారం మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.